మీరే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మరి సుమారు 50,000 కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 20,000 కోట్లు, బ్యాంకుల నుంచి 10,000 కోట్లు, అసలు ప్రాజెక్టు సరిగా అప్రైజ్ చేయకుండా మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి అవినీతి ఆస్కారం చేసి మీరు మా మీద ఆరోపణలు చేయడం, ఇది నేను పూర్తిగా అభ్యంతరకరం, ఖండిస్తున్నాం. వాస్తవం లేని విషయాలు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ఉన్నప్పుడే సిడబ్ల్యూసి 80,000 కోట్లకి మొత్తం ఖర్చుగా అప్రూవ్ అయింది. వాళ్ళు ఉన్న సమయంలోనే 94,000 కోట్ల ఖర్చుకు దాటింది. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి బురదజలం చెప్తే దాంట్లో ఏమీ అవాస్తవం లేదు. ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు ఈ విషయంలో. గతంలో మీరు సిబిఐ అదేవిధంగా మరి ఏదో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇప్పుడు వస్తుండే పెద్ద మనిషి 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న తర్వాత. అసలు ఆయన ప్రధానమంత్రి అయిన మొదట్లోనే తెలంగాణకు అన్యాయం జరిగింది. ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఇచ్చేయడం, సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఇచ్చేయడం, ఆ అన్యాయం గురించి 10 ఏళ్లలో ఏం సవరణ చేయలే. అదేవిధంగా గతంలో మంజూరైన ఐటీఐఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, 50 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేది, లక్షల ఉద్యోగాలు దాని ద్వారా వచ్చేవి. అది గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరైంది రంగారెడ్డి జిల్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి. మోదీ గారు ప్రధానమంత్రి అయినాక రద్దయింది అది. దాని గురించి ఏనాడు మాట్లాడలేదు. చట్టపరంగా తెలంగాణకి రావాల్సిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ ఏమి రాలేదు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఏమీ చేయలేదు. దేశ స్థాయిలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేదు. వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ అనౌన్స్మెంట్స్ ఏది చేయలేదు. 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్కి కానీ, 2 కోట్ల ఉద్యోగాలు కానీ, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ కానీ. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ నేను పార్లమెంట్లో ఉండగా పలుమార్లు మరి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేశారు. బడ్జెట్ స్పీచ్ల్లో పెట్టారు. 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో ఏమని 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని. ఇప్పుడు దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా నేను పార్లమెంట్ ఉండగా 2022 వరకు హౌసింగ్ ఫర్ ఆల్ అని పెట్టిండ్రు. మరి హౌసింగ్ ఫర్ అసలు ఎవరు చేసిండ్రు అసలు అర్థమే కాదు. మరి కేవలం ఒక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాళ్ళు ఇచ్చిన హామీల మీద అసలు ఏం మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, పార్టీ మీద బురద జల్లడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి నేను మనం చేస్తాను. సార్, మీ సీఎం బడేబయ్య అని చేసిన కామెంట్స్లో టీఆర్ఎస్ చాలా, అంటే వాళ్ళిద్దరూ చీకటి ఒప్పందం ఉంది కావాలని, అందుకని వాళ్ళు ఏదో మాట్లాడుతారు. 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు నేను స్పష్టీకరణ చేసిండు. నేను దాని మీద క్లారిఫై మాట్లాడడం సరిది కాదు. సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో అంటారండి. వాళ్ళు మీరు 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు? మేము ఏమేం చేసినాం? ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాము. దాని మీద కొంత యాక్షన్ తీసుకున్నాం, మరి కొంత యాక్షన్ తీసుకోబోతున్నాం. మేము ఎన్డీఎస్ఏ టీంని ఇన్వైట్ చేసింది మేమే. అది ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్కి హైకోర్టు జడ్జి ఏమని చెప్పినాం. వాళ్ళు ఇప్పుడు హైకోర్టు జడ్జి స్పేర్ చేయలేమని చెప్పినారు. మేము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి గురించి ఆలోచన చేస్తున్నాం. దాని గురించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు బ్లాక్ 7 కాదు, అన్ని బ్లాక్లలో ఆ టెస్ట్ చేయించబోతున్నాం. ఆ టెస్ట్ రిపోర్ట్లు కూడా ఎన్డీఎస్ఏకి సబ్మిట్ చేయబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మధ్యాహ్నం సమావేశం రేపా? సరే, నాకు తెలియదు.
రేపు అంటే సెంట్రల్ ఎలక్షన్ ఢిల్లీ వచ్చిందట ఆ? ఢిల్లీలో ఏదో ఉందాం కదా సార్ సెంట్రల్ రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంది. రేపు మన మంత్రివర్గం అని చెప్పి ఆల్రెడీ ఎజెండా సర్క్యులర్ పోయింది కదా డిపార్ట్మెంట్ ఆ చెప్పమని నాకు తెలియదు. సార్ సీఈస్ అంటే బహుశా ఇప్పుడు ఇచ్చింది. ఇప్పుడు ఏమైనా వస్తే